గ్రామంలో ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన జరగడం జరిగింది. గతంలో ఏదైతే నాగేశ్వరమ్మకి ఇచ్చినటువంటి ఆమెకి కంపల్సరీగా అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తామనే విధంగా చెప్పడం, ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళని పరామర్శించి ఆమెకి ఆర్థికంగా సహాయం కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ నాగేశ్వరమ్మతో మాట్లాడదాం. అమ్మ, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా, అప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు అధికారంలోకి వచ్చి డిప్యూటీ సీఎం అయ్యి మీ ఇంటికి రావడం ఎట్లా ఉందమ్మా? నేను కోరింది అదేనమ్మా. నేనేమన్నానంటే నా కొడుకు సీఎం అయితే బాగుండని కోరుకున్నానమ్మా. ఆ పిట్టాపరపడ కూడా దండం పెట్టానమ్మా. నా బిడ్డను గెలిపిండి అయ్యా. ఉనుపు మోసం చేశారయ్యా, అంతా తిని మోసం చేశారు. మీకు దండం పెడతానే నేను వాళ్ళని కూడా ప్రధాయపడ్డా. ఇట్టగా మీలాగా తీర్థానికి వచ్చినాడు. ఈ ఊరికి రావడానికి చాలా ఆంక్షలతో వచ్చారు పవన్ కళ్యాణ్ గారు, మీరు కూడా చూశారు. పోలీసులు మేము కూడా వచ్చాం అందరం. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? నా కొడుకు అమ్మటం 1000 మంది ఉండరు, 1000 మంది, లక్షల మంది ఉండరు. వాళ్ళు నా కొడుకుని కదిలిచ్చేవాళ్ళు లేరు. ఫుల్ పవర్ నా కొడుకు. ఇప్పుడు నాకు కూడా అంతకంటే ఎక్కువ ఫుల్ పవర్ గా ఉంది నా కొడుకుని చూసుకొని. నాకు ఆ సంఘటనలు గుర్తొస్తే బాధగా అనిపిస్తుందా? అయ్యా పోలీసులు అడ్డుపడి నడిచి వచ్చాడు అయ్యా. ఆ రోజు నేనైతే ఏడ్చాను అయ్యా నా కొడుకుని చూసుకొని. అంత ఇదే ఈనాడు కూడా చూడని ఇయ్యాలా నా కొడుకు నాపే మగోడే లేడయ్యా. అది లెక్క. ఆశీర్వదించారా మీరు? ఆ మైకి నాన్నే దండం పెట్టి నువ్వు పొలం వెళ్ళొద్దంటే నేను ఎప్పుడు లేచేది పైకి ఏలాగా నిత్తున్నా నాకు దండం పెడతాంటే ఎంచెవిడికి పొలం వెళ్ళొద్దామా నేనుండా. ఏదో శ్రీనివాసరావు గారికి అయ్యా నా తృప్తి తీరిందమ్మా. నా బిడ్డ వచ్చాడు వద్దు అమ్మా, దగ్గుతున్నాడు అయ్యా. అమ్మా నువ్వు తిను నేను తిన్నట్టు అన్నాడు. ఇంకేం చెప్పేది అయ్యా నేను. నువ్వు తింటే నా కడుపు నిండిద్ది అన్నాడు అయ్యా. చివరి ఏం చేసింది, రాముల వారికి పొండు పెట్టింది, ఆయన కడుపు నిండి. ఇప్పుడు ఆయన నా కడుపు నిండి చెల్లాడు. అది అమ్మా. అబ్బో అబ్బో చాలా చాలా చాలా. ఆర్థిక పరంగా మిమ్మల్ని చూసుకుంటామని ఒక హామీ కూడా ఇచ్చారు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా ధైర్యంగా వచ్చింది అయ్యా. 2 బిడ్డలు పోయినప్పుడు తూలిపోయాను. ఈ కొడుకుని చూసుకొని దమ్ము వచ్చింది అమ్మ. 10 మంది కొడుకులు వచ్చినట్టు అనిపిస్తుంది. 10 మంది కాదమ్మా, చెప్పుకోవడానికి అసలు నాకు చాలతలేదయ్యా. నేను ఇంత బడికి మంచినీళ్ళు కూడా తాగలేదయ్యా. నా బిడ్డను చూసుకున్న తాగకూడదు. ఇప్పుడు కూడా నమ్ముకోండి మీరు. నా బిడ్డను చూసుకున్నా నా కడుపు నిండిపోయింది. ఒక్కసారిగా మీకు యంగ్ ఎనర్జీ వచ్చేసినట్టు ఎట్లా ఉందో అసలు మెరుపుతేగా వచ్చినట్టుందయ్యా. మళ్ళీ అక్కడ ఒక మెరుపే నాకు. మీరు ఏమైనా చెప్పారా పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటంలో గురించి ఏమైనా చెప్పారా? అంతకుముందు చెప్పానయ్యా. ఇప్పుడు అంతా బాగుంది కదా, మేము చెబుతాం మనం. కాకపోతే ఒక బూసరగటాన్ని మిస్ అయ్యాను. అమ్మ ఏదైనా మాట్లాడాలంటే నువ్వు ఆఫీస్ కాడికి రా, శ్రీనివాసరావు గారికి నేను ఫోన్ చేస్తాను, నీకు నిన్ను పోయి చేస్తానే ఉంటాడు. ఆయన కాడికి రా. మీకే కాదు ఇప్పటం వాళ్ళందరికీ హామీ ఇచ్చారు. మీకు దత్తు తీసుకున్నాడు అయ్యా. మా ఎప్పుడైనా దత్తు తీసుకున్నాడు. వాళ్ళలో నేను ఒక అమ్మని అయిపోయా. అది జరిగింది. మీకు కూడా ఇక్కడ రోడ్ ఎక్స్టెన్షన్ లో కొట్టడాలు అవి జరిగాయమ్మా? గందరగాలు చేశారు అయ్యా. కానీ పోరాడాను. నా కొడుకుండాడని దమ్ముతో పోరాడాను. ఏదైనా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారన్న ధైర్యంతో నిలబడ్డారు. ఇంకా ఎక్కువ ధైర్యం వచ్చిందయ్యా. నాకు కదిలిచ్చే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నాడు నా కొడుకుని చూసుకొని. ఏం చెప్పాలనుకుంటున్నారు మొత్తం అప్పుడు సంఘటన ఇప్పుడు సంఘటన చూసి? అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీ దగ్గర రావటం, ఆయన పదం లేకపోయినా కూడా ఎవరికి దడవలేదయ్యా, ఎవరు రూపాయి తినలేదయ్యా. నా కొడుకు సినిమాలు తీసి కష్టపడి ప్రజలకు పెట్టాడయ్యా. నా బిడ్డ ఎవరో ఏం తినలో. ఇప్పుడంతే అప్పుడు అంతేను. సినిమాలు తీసి తను సొంత డబ్బులు పెట్టాడయ్యా. మా ఊరికి ఇచ్చి సొంత డబ్బులే పెట్టాడు మా అందరికి. అంతేగానయ్యా ఆయనే నోడు కొట్టిన ఆయన కాదు. నా బిడ్డ ఛాలెంజ్. మీరు రానున్న రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆసరాగా నిలుస్తారా? మొత్తం ఎప్పుడు జీవితం అనేది నా కొడుకు అయినా కొడుకుని ఏ తల్లి మర్చిపోదుగా. ఈ తల్లి నేను మర్చిపోయిద్ది బిడ్డని. తప్పుడు బిడ్డని కూడా తల్లి మర్చిపోదు. అంత మంచి బిడ్డ నేనట్లా మర్చిపోతానయ్యా. జీవితంలో నాకు ఆ నాయనకే నేను ఇది నా బంగారు కొడుకు అయ్యా. ఇది నాగమ్మ అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తుంది. ఎంతో ఆనందంగా, అంటే తాను ఒక రకంగా చెప్పాలంటే తాను కోల్పోయినటువంటి 2 బిడ్డలు ఎంత బాధపడ్డానో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి నాకు ఒక బిడ్డగా దొరకడం చాలా అంత ఆనందంగా ఉందనే విధంగా చెప్తున్నారు. ఇంకోటి నాగమ్మకి చేసినటువంటి ఆర్థిక సహాయానికి సంబంధించిన దానిపైన కూడా
చాలా అంటే ఇంక నాకు అసలు ఎలాంటి ఇబ్బంది లేదు. రానున్న రోజుల్లో నాకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆ పార్టీ కార్యాలయానికి వచ్చి చెప్పుకోవచ్చు అనే విధంగా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వటం కూడా ఎంతో ఆనందంగా ఉందనే విధంగా చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.